హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్ అబ్బాయి ఛానల్. సో ఈ రోజు అయితే డబ్లిన్లో నేను క్రిస్మస్ లైట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. క్రిస్మస్ లైట్స్ అని ఇక్కడ లైట్స్ ఆఫ్ అయ్యాయి. సో క్రిస్మస్ లైట్స్ ఇన్ థర్డ్ రిచెస్ట్ కంట్రీ. సో ఎలా ఉండబోతుంది అసలు డబ్లిన్ సిటీ విత్ క్రిస్మస్ లైట్స్ అనేది చూద్దాము. మనతో పాటు ద టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ద క్రియేటర్ ఇన్ ఐర్లాండ్ ఐఆర్ఎల్ డీజే కూడా ఉన్నాడు. అండ్ మన సాయితో మామూలుగా ఉండదు, సాయితో సరదాగా ఉంటుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మనమైతే స్మిత్ఫీల్డ్ అనే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ డబ్లింగ్ లైటింగ్స్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా చాలా సూపర్గా పెడుతుంటారు అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా పెడుతుంటారు. సో మీరు వెనకాల చూసినట్టయితే జాయింట్ వీల్ కనిపిస్తుంది కదా, జాయింట్ వీల్ అండ్ ఇక్కడ డబ్లిన్ అని కూడా మంచిగా లైటింగ్ తోటి అయితే పెట్టారు. సో ఇవి చూద్దామని చెప్తే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. సో చూపిస్తాను అసలు థర్డ్ రిచెస్ట్ కంట్రీలో డబ్లిన్ లైటింగ్స్ ఎలా ఉంటాయో ఎంజాయ్ చేసేయండి. ఇక్కడైతే మంచి స్నాక్స్ ఐటమ్స్ తినడానికి షాప్స్ కూడా అయితే పెట్టారు. మన వెనకాల మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ మూల దాకా అయితే వరుసగా షాప్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా చిల్ అవ్వుకుంటూ షాప్స్లో కావాల్సిన వాళ్ళ ఐటమ్స్ అయితే కొనుక్కుంటూ ఉంటారు. నేను కూడా ఫేమస్ తెలుగు అతనట, హైదరాబాద్ నుంచి అమెజాన్లో జాబ్ వీసా మీద వచ్చాడు. సో తనకి వీడియోలో కనిపించడం ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. సో అందుకని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేయలేదు. బట్ నైస్ మీటింగ్. సో తనకి అమెజాన్లో డైరెక్ట్గా జాబ్ వీసా మీద వచ్చాను బ్రో అని చెప్పాడు. దట్స్ ఓకే, నైస్. ఇక్కడ హాల్ అయితే క్యాండిల్స్ ఎక్కువ వాడతారు. ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ అంటే మనం లైట్ చేయగానే మనకైతే మంచి స్మెల్ అయితే వస్తుంటాయి. ఇదేమో యాక్సెసరీస్. ఇది స్పేడ్ అట. కలర్ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టి వెనకాల కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఈ 3 ఇయర్స్లో ఇంత మంచి క్రిస్మస్ లైటింగ్స్ అయితే ఇక్కడ చూడడం అయితే ఫస్ట్ టైం. నేను మామూలుగా సిటీలో తిరుగుతుండే బట్ ఇంత గ్రాండ్గా అయితే లైటింగ్స్ అయితే చూడలేదు. అండ్ మనకు వెనకాల ఐస్ స్కేటింగ్ కూడా అయితే పెట్టారు. సో ఐస్ స్కేటింగ్ ట్రై చేయొచ్చు, బట్ మేము ఆల్రెడీ ట్రై చేసిన. సో ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగులుతాయి. సో నేనైతే ట్రై చేద్దాం అనుకోవట్లేదు. ఇదైతే మొత్తం జర్వీస్ లేన్ అన్నట్టు. సో ఇటు నుంచి వెనకకు పోతే మనకు స్పైర్ వస్తుంది. యూజువల్గా మేము అటు నుంచి ఎంటర్ కావాలి, బట్ వేరే సైడ్ నుంచి ఎంటర్ అయినాము. సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటుంది ఏరోనాట్స్ అని. ఏరోనాట్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ అది క్లోజ్ అయిపోయింది. అండ్ జర్వీస్ కూడా చూపిద్దాం అనుకున్నాం. జర్వీస్లో చాలా మంచి లైటింగ్ అయితే ఉంటుంది, అది కూడా క్లోజ్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. బట్ ఇక్కడ నుంచి ఈ లైటింగ్ అంతా కూడా కవర్ చేస్తా. ఎంజాయ్ చేయండి, వీడియో అయితే మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే డబ్లిన్లో ఒక గ్రేట్ ఇనిషియేటివ్ లాస్ట్ ఇయర్ పెట్టిళ్ళు. ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇది పెట్టి. సో ఇదేంటంటే డబ్లిన్ టు సో యూఎస్ అయితే లైవ్ పోర్టల్ అన్నట్టు. యూఎస్లో 2 places పెట్టిళ్ళు. ఇనిషియల్గా అయితే ఒకటే ప్లేస్లో పెట్టుండే, బట్ ఇదైతే 2 places పెట్టిళ్ళు. డబ్లిన్లో మాత్రం సిటీ సెంటర్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి అయితే హాయ్ చెప్తారు. సో నేను కూడా హాయ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి దగ్గర. నేనైతే హాయ్ చెప్తున్నా, బట్ వాళ్ళకి కనిపిస్తున్నా నాది లేదు. వాళ్ళైతే ఎవరు హాయ్ చేయి ఊపట్లేరు మనకి. ఊపిండు ఒక అని. సో అది ఇక్కడి నుంచి హాయ్ చెప్తే వాళ్ళు కూడా హాయ్ చెప్తారు. చాలా బాగుంది. మనకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని ఆ ప్లేస్ నుంచి మనం అయితే హాయ్ చెప్పాలి. అండ్ మనకు దీనికి ఆపోజిట్లోనే క్రిస్మస్ లైటింగ్ కూడా పెట్టిళ్ళు. కలర్ఫుల్ క్రిస్మస్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే మంచిగా కలర్ఫుల్ లైటింగ్తో 2 places అయితే వాళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి అటు వెనకకి వెళ్ళక అందరికీ కూడా మంచి లైటింగ్స్ అయితే ఉంటాయి. సిటీ సెంటర్ అంతా వ్యూ చేయొచ్చు. సో సిటీ సెంటర్లో మెయిన్ అట్రాక్షన్ ఇది. అండ్ దీని పక్కన ఇంకో బిల్డింగ్కి కూడా మంచి లైటింగ్ ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తా. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas.
మనమైతే ద గ్రేట్ యాన్షియంట్ టెంపుల్ బార్ దగ్గర ఉన్నాం. ఐర్లాండ్లో డబ్లిన్లో ఇది ఒక ఓల్డెస్ట్ బార్ అంటారు. సో ఓల్డెస్ట్ అంటే దీనికంటే ఓల్డెస్ట్ కూడా ఉన్నాయి, బట్ ఇదైతే వెరీ వైరల్, వెరీ పాపులర్ కూడా. సో ఎవరు వచ్చినా కూడా ఐర్లాండ్కి విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ దగ్గర అయితే చాలామంది అయితే ఫొటోస్ దిగుతుంటారు. అండ్ బికాస్ ఆఫ్ ద టెంపుల్ బార్ ఈ లేన్ మొత్తాన్ని కూడా టెంపుల్ బార్ లేన్ అని అంటారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి పబ్కి ప్రతి బార్కి కూడా టెంపుల్ బార్ అని ఆల్మోస్ట్ ఉంటుంది, అన్ని బార్స్కి అన్ని పబ్స్కి. సో ఐర్లాండ్లో డబ్లిన్లో ద ఓల్డెస్ట్ అండ్ యాన్షియంట్ అండ్ ద మోస్ట్ పాపులర్ టెంపుల్ బార్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ గల్లీ మొత్తం కూడా కలర్ఫుల్ అంటే వెరీ కలర్ఫుల్ ఉంది. సిటీ అంతా తిరిగి సిటీ లైట్స్ని అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. సో బయటనే వీడియో రికార్డ్ చేద్దాము, వీడియో ఆపేద్దాం అనుకున్నా, బట్ కొంచెం వర్షం స్టార్ట్ అయింది అండ్ ఫుల్ క్రౌడ్ ఉండే. సో నాకు ఇంకా వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే మొత్తం నాయిస్ వస్తుంది. సో ఇంటికి వెళ్ళాకైతే వీడియో రికార్డ్ చేసి అక్కడికి వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా, అందుకే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. అండ్ రేపు అయితే మేము స్లైగోకి వెళ్తున్నాము. స్లైగో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్లైగో ట్రిప్ కూడా సపరేట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే, వీడియో అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో వరల్డ్లో 3rd రిచెస్ట్ కంట్రీ అయిన డబ్లిన్ సిటీలో ఉన్న క్రిస్మస్ లైటింగ్స్ అయితే చూశారు కదా. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.